నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చైర్మన్ గాను శ్రీమతి జె శిల్పా మేడం గారు, శ్రీ శ్రీనివాస్ సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర దీవెనలతో శ్రీమతి జె శిల్పా మేడం గారి సోదరి గారు డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారి, డాక్టర్ శ్రీ ప్రసాద్ బీరక గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారికి, డాక్టర్ శ్రీ ప్రసాద్ బీరక గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరిన్ని దుఃఖాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు 100 ఏళ్ళు వాళ్ళని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారు, డాక్టర్ శ్రీ ప్రసాద్ బీరక గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అలాగే అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరందరి తరఫున కూడా మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణ మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు 100 ఏళ్ళు వర్ధలు కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జె శిల్పా మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి, శ్రీ సహనా గారికి, శ్రీ శ్రేయాంశ్ గారికి, డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారికి, డాక్టర్ శ్రీ ప్రసాద్ బీరక గారికి, శ్రీ రూపాంజలి గారికి, శ్రీమతి జ్యోతి కుమార్ గారికి, శ్రీ కనకాచలం గారికి, శ్రీ మృత్యుంజయరావు గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించి శక్తి భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీమతి చంద్రలేఖ గారికి, శ్రీమతి జ్యోతి కుమారి గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి శిల్పా మేడం గారు, శ్రీనివాస్ సార్ గారు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తున్న శిల్పా మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీనివాస్ సార్ గారు, శ్రీమతి జె శిల్పా మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ బాదుషా, అలాగే బగారా రైస్, అలాగే మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. And be sure to juice.